యేసుప్రభుల వారు మనలను మన కుటుంబాలను సంరక్షించి ఈ శిలువ ధ్యానాలలో 27వ దినము దేవుని సన్నిధిలో కూడి ఈ శిలువ ధ్యానాన్ని జరిగించుకోవడానికి దేవుడిచ్చిన అవకాశాలను బట్టి అలాగే ఆయన శ్రమానుభవాన్ని ధ్యానించే భాగ్యాన్ని ఇచ్చినందుకే మొదటిగా తండ్రి అయిన దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. ఆయన ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి కూడి వచ్చిన మీ అందరికీ ప్రభుపెట్టు వందనాలు. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను మెండుగా దీవించి ఆశీర్వదించును గాక. 27వ దినం కొరకు ఏర్పరచబడిన లేఖన భాగాలను చదువుగా విన్నాం. పాత నిబంధన పాఠ్యభాగంగా ఆదికాండము 37వ అధ్యాయము 21 నుంచి 29 వరకు ఉన్న లేఖన భాగాన్ని, అలాగే సువార్త పాఠ్యభాగముగా మత్తయి సువార్త 26వ అధ్యాయం 57 నుంచి 68 వరకు ఉన్న లేఖన భాగాన్ని, ఉత్తర ప్రచిత్ర భాగంగా దావీదు కీర్తన 12వ సంకీర్తన ఉత్తర ప్రచిత్ర భాగంగా చదువుకున్నాం. ఈ లేఖన భాగాల నుంచి ఏర్పరచబడిన అంశము నిరపరాధి, ఇన్నోసెంట్. నిరపరాధి అనగా అపరాధం లేనటువంటి వాడు, ఏ పాపము చేయనటువంటి వాడు, అలాగే నిర్దోషి అని మనం చెప్పవచ్చు. అయితే ఇక్కడ మనం గమనించాలి, ఈ లోకంలో నిరపరాధి అనే మాటకు సంపూర్ణ నిలువెత్తు నిదర్శనం ఎవరు అని అంటే యేసు ప్రభు వారే. నిరపరాధి అనగా ఎటువంటి పాపము దోషము లోపము లేనటువంటి వాడు యేసు ప్రభు వారే భూమి మీద. కాబట్టి నిరపరాధి అనే మాట యేసు ప్రభు వారికి సరిగ్గా సరిపోతుందనే విషయాన్ని మనం గమనించాలి. అయితే ఇక్కడ యేసు ప్రభు వారు నిరపరాధి అని లేఖనాలు చెప్తున్నా, అనేక సాక్ష్యాలు రుజువుపరుస్తున్నా, యేసు ప్రభు వారిని అపరాధిగా చిత్రీకరించి అబద్ధ సాక్ష్యం ఆయన మీద సృష్టించి ఆయన మరణానికి అప్పగించిన సందర్భాన్ని లేఖనంలో మనం చదువుకున్నాం. యేసు ప్రభు వారిని గెత్సెమనే తోటలో ఎప్పుడైతే బంధించారో, ఆ బంధించిన అనంతరము ఆయనను ఎక్కడ తీసుకెళ్లారట? ప్రధాన యాజకుడైన కైపా ఇంటికి తీసుకెళ్లి అక్కడ మహాసభలో కూర్చోబెట్టారు. మహాసభలో ఆ మహాసభ ఎదుట ఆయన నిలవబెట్టారు. అంటే మనం గమనించాలి, యేసు ప్రభు వారిని ఉద్దేశపూర్వకంగా దురుద్దేశం కలిగి ఆయన చంపాలి అనే ముందే ఆలోచన కలిగి యేసు ప్రభు వారిని ఈ సభలోనికి తీసుకుని వచ్చారు. దీన్ని యూదుల సభ అంటారు, దీన్ని సెనహెడ్రిన్ సభ అంటారు, మహాసభని కూడా అంటారు. ఈ సభలో 72 మంది సభ్యులు ఉంటారు. ఎవరు ఉంటారు అంటే ఈ ఇశ్రాయేలీయులు 12 గోత్రాల నుంచి వచ్చిన వారు పెద్దలు. ప్రతి పట్టణం నుంచో లేకపోతే గ్రామం నుంచో వారు ఎంచుకుంటారు ఇంతమంది సభ్యులు కావాలని. ఈ సభకు మొత్తం అన్ని ప్రాంతాల నుంచి 72 మంది సభ్యులు ఉంటారు. ఈ 72 మంది సభ్యుల సభని మహాసభని సెనహెడ్రిన్ సభని అంటారు. ఈ సభ యూదుల మధ్య ఏ తగాదాలైనా వివాదాలైనా ఎటువంటి వాటినైనా పరిష్కరించడానికి యూదులు ఏర్పరచుకున్న సభ. ఈ సభ దగ్గరికి మొదట తీసుకుని వచ్చారు యేసు ప్రభు వారిని. ఇప్పుడు ఆయన బంధించగానే గెత్సెమనే తోట నుంచే ఆయన కైపా ఇంటి, ప్రధాన యాజకుడైన కైపా ఇంటి దగ్గర సమావేశమై ఉన్న సభ దగ్గరికి తీసుకొచ్చారు. ఈ సభలో ఎవరు కూర్చున్నారట? చూడండి 57 వచనం 58. యేసును పట్టుకుని వారు ప్రధాన యాజకుడైన కైపా యుద్ధకు ఆయన తీసుకొని పోగా అక్కడ శాస్త్రులు పెద్దలు కూడి ఉండేది. గమనించారా? అక్కడ ఎవరున్నారట? శాస్త్రులు పెద్దలు ఆ సభలో ఆల్రెడీ కూర్చొని ఉన్నారు. అంటే మనం గమనించాలి, యేసు ప్రభు వారిని బట్టి ఆయన మరణానికి అప్పగించాలని, ఆయన మీద నేరం మోపాలని ముందు నుంచే ప్రణాళిక కలిగి ఉన్నారు. ఆ ప్రణాళికను బట్టే వారు జరిగిస్తున్నారన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అలాగే ఆయన కైపెంటి తీసుకొచ్చిన తర్వాత మరి ఇక్కడ పేతురు మరి శిష్యులందరూ పారిపోయారు. నిన్నటి దినానే పారిపోయారు 56వ వచనంలో. అయితే ప్రవక్తల లేఖనంలో నెరవేరినట్లు ఇదంతయు జరిగినని చెప్పాను. అప్పుడు శిష్యులు అందరూ ఆయనను విడిచి పారిపోయారు. అయితే పేతురు మాత్రం ఏం జరుగుతుందో, ఆయన ఏం చేస్తారనే ఆలోచనతో ఆయన వెనకాల వెళ్ళి వెంబడిస్తూ ఆయన కైపా ఇంట్లోకి తీసుకెళ్ళగానే పేతురు ఎక్కడ నిలబడ్డాడు? బయట నిల్చున్నాడు. మీరు ఇక్కడ గమనించాలి, ఆయన పేతురు దూరంగా ఉన్నాడు కానీ యేసు ప్రభు వారికి దగ్గరగా ఉండాలని ఆసక్తితో ఎదురు చూస్తున్నాడు ఏం జరుగుతుందని. ఇది ఎప్పుడు కూడా మన జీవితాల్లో, ఆత్మీయ జీవితాల్లో నెరవేరదు. అందుకే మీరు గమనించారా, పేతురు దూరంగా నించొని ప్రభువుకు దగ్గరగా ఉండాలని ఆలోచిస్తున్నాడు, ఏమవుతుందని ఎదురు చూస్తున్నాడు. అయితే మనం గమనించాలి, ఎప్పుడు కూడా దేవునికి దూరంగా ఉండి, అనగా శారీరకంగా మానసికంగా దూరంగా ఉండి ఆత్మీయంగా దేవుడికి దగ్గర అవ్వాలంటే మన వల్ల కాదు, జరగని పని అది. అందుకే పేతురు ఏ దూరం అయితే పాటించాడో అలా క్షణక్షణం దూరం అయిపోతూ ఉన్నాడు, పూర్తిగా వెళ్ళిపోయాడు.
పూర్తిగా దేవుడికి దూరం అయిపోయాడు. కాబట్టి గమనించాలి, దేవుడికి దగ్గరగా ఉండాలంటే శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా 3 రకాలుగా దేవుడికి దగ్గరగా ఉండాలి. అంతేగాని శారీరకంగా, మానసికంగా ఆలోచన ఎక్కడో ఉండి, శారీరకంగా దూరంగా ఉండి నేను దేవుడికి చాలా దగ్గర ఉన్నాను, ఆత్మీయంగా ఎదుగుతాను అని అనుకుంటే అది జరగని పని. పేతురు కూడా అలాగే దూరం అయిపోయాడు దేవుడికి. అయితే ఆ విషయం పక్కన పెడితే మనం ఇక్కడ యేసు ప్రభు వారి గురించి మాట్లాడుతున్నాం. యేసు ప్రభు వారు ఆ సభలో నిలబెట్టబడిన తర్వాత ఆయన మీద అబద్ధ సాక్ష్యాలు ఎత్తుకుతున్నారు. అబద్ధ సాక్ష్యాలు దొరకలేదు. చూడండి, అక్కడ తర్వాత మాటలో మనం చదివితే పేతురు ఆ దూరం నుంచి బంట్రోతులతో కూర్చొని చూస్తూ ఉన్నాడు. అక్కడి నుంచి ప్రధాన యాజకులను మహాసభ వారందరూ యేసును చంపవలనని ఆయనకు విరోధముగా అబద్ధ సాక్ష్యం ఎదుగుచుండిరి. కానీ అబద్ధ సాక్షులు అనేకులు వచ్చినను సాక్ష్యమేమీ దొరకలేదు. తొదకిద్దరు మనుషులు వచ్చి ఆయన ఈ దేవాలయమును పడగొట్టి 3 దినములలో దాన్ని కట్టగలనని చెప్పినండి. గమనించాలి, ఇక్కడ యేసు ప్రభువుని చంపాలనే చూస్తున్నారు. సభ అంతా ఏ ఉద్దేశంతో కలిగి ఉందట? అక్కడ ప్రధాన యాజకులను, పెద్దలను, మహాసభ వారందరూ యేసును చంపవలనని ఆయనకు విరోధముగా అబద్ధ సాక్ష్యాలు వెతుకుతున్నారు. గమనించాలి, ఇక్కడ యేసు ప్రభు వారికి మరణానికి అప్పగించాలని, యేసు ప్రభు వారిని మరణానికి అప్పగించాలని ఈ సభ వారందరూ కూడా ఉద్దేశించారు. అయితే ఇక్కడ యేసు ప్రభు వారు తీసుకురాబడిన ఈ మహాసభ అన్యాయపు సభ అయిపోయింది. వాస్తవానికి యూదుల మధ్య తగాదాలను తీర్చే ఈ సభ, యూదుల మధ్య వివాదాలను సరిదిద్దే ఈ సభ, యేసు ప్రభు వారి కోసం సభ అంతా ఏమైపోయిందట? అన్యాయపు సభ అయింది. అన్యాయపు విచారణ యేసు ప్రభు వారి మీద జరుగుతుంది. దీన్ని మాక్ ట్రయల్ అంటాం. మాక్ ట్రయల్ అంటే అన్యాయముగా ఆయన మీద ఈ సభ జరిగిస్తున్నారు. అన్యాయపు తీర్పును తీర్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. అన్యాయపు అబద్ధపు సాక్షులను వెతుకుతూ ఉన్నారు. అందుకనే మనం గమనించాలి, ఈ సభ అన్యాయపు సభ అయిందట. ఎందుకంటే న్యాయాన్ని విచారించట్లేదు వీరు, అన్యాయమును ఆయన మీద మోపాలను చూస్తున్నారు. వాస్తవానికి ఏ సభ అయినా, ఒకవేళ మనం ఏ విషయమైనా, తగాదా విషయమైనా ఒకవేళ న్యాయస్థానానికి వెళ్తే న్యాయస్థానంలో ఏం విచారిస్తారు? ఎవరిది న్యాయము, ఎవరిది అన్యాయం అన్నది విచారిస్తారు. కానీ ఈ సభ ఏం చేస్తుంది? అన్యాయమే విచారిస్తుంది, న్యాయాన్ని అసలు వెతకట్లేదు. అందుకే ఈ సభ అన్యాయపు సభ అయ్యింది, అన్యాయపు సభ అయింది. అయితే యేసు ప్రభు వారి గురించి మనం ఆలోచన చేస్తే ఈ సభ అన్యాయపు సభ ఎందుకు అయింది అంటే, యోధ సాంప్రదాయం ప్రకారం వాస్తవంగా ఈ సెనహెడ్రిన్ సభ కొన్ని నియమ నిబంధనలతో కొనసాగుతుంది. సెనహెడ్రిన్ సభ కొన్ని నియమ నిబంధనలతో కొనసాగుతుంది. యోధ మత సభ, మహాసభ అయినటువంటి సెనహెడ్రిన్ సభను రాత్రి వేళ ఏర్పరచకూడదు. అయితే వీళ్ళు ఎప్పుడు ఏర్పరిచారు? యేసు ప్రభు వారిని గెత్సెమనే తోటలో ఎప్పుడు బంధించారు? పస్కా విందు అయిపోయిన తర్వాత, అనగా నియమ గురువారం రాత్రి ఆయన పస్కా విందు శిష్యులతో భుజించాక గెత్సెమనే తోటకు వెళ్ళి ఆయన మనందరి కొరకు బహు చింతాక్రాంతుడై దుఃఖాన్ని పొందినప్పుడు ఆ తదనంతరం ఆయన రాత్రి వేళ ఆయన్ని బంధించారు కదా. ఆ బంధించిన వెంటనే అక్కడి నుంచి వారు ఉదయాన్నే తీసుకురావాలి సభకి. కానీ వారు ఏం చేశారు? ఆ రాత్రి వేళ కైప ఇంటికి తీసుకొచ్చారు. అక్కడ సభ ఆల్రెడీ కూర్చొని ఉంది. అంటే మనం గమనించాలి, వారు ఒక ఉద్దేశంతో అక్కడ కూర్చొని ఉన్నారు, ఒక దురుద్దేశంతో అక్కడ వారు కూడి ఉన్నారు. కాబట్టి రాత్రి వేళ సభ నిర్వహించకూడదు. రెండవది, సాక్షి మీద, అనగా ఎవరైతే నిందితుడిగా ఎంచబడ్డాడో ఆయన మీద అబద్ధ సాక్ష్యం మోపకూడదు. తప్పుడు సాక్ష్యాలు స్వీకరించకూడదు. కానీ వీళ్ళు ఏం చేశారు? వీళ్ళు ఎతకటమే అబద్ధ సాక్ష్యం కోసం వెతుకుతున్నారు. అక్కడ లేఖనం కూడా స్పష్టంగా చెప్తుంది, అబద్ధ సాక్ష్యం ఎంతమంది వచ్చి చెప్పినా అది సరిగ్గా నిలబడట్లేదు. ఆ సాక్ష్యము ఆయన మీద నిలబడట్లేదు. అంటే మరణ శిక్షకు తగినట్లుగా ఆ సాక్ష్యం ఉండలేదు. అందుకని ఆయన చంపాలని ఆలోచించారు. కాబట్టి మరణ శిక్షకు తగినటువంటి అబద్ధ సాక్ష్యాన్ని, తప్పుడు సాక్ష్యాన్ని స్వీకరిస్తున్నారు. అందుకే ఆ తర్వాత ఇద్దరు వచ్చి ఏం చెప్తున్నారు? వీడు దేవాలయమును పడగొట్టి 3 దినములలో దాన్ని కట్టగలనని చెప్పారు. ఇక్కడ కూడా ఈ సాక్ష్యము యేసుప్రభు పలికినట్టే మనకు అనిపిస్తుంది కదా, యేసుప్రభు చెప్పినట్టు అనిపిస్తుంది కదా ఎక్కడో ఈ మాట. అయితే మనం గమనించాలి, మాటలను వక్రీకరించడం వల్ల కూడా అబద్ధ సాక్ష్యం అవుతుంది. అర్థమైందా మీరు? యేసుప్రభు ఈ మాట చెప్పినట్టే, కానీ వాస్తవానికి ఆయన చెప్పిన మాటలకి వీరు చెప్తున్న ఈ సాక్ష్యానికి చాలా తేడా ఉంది. ఏంటో తేడా అన్న విషయాన్ని గమనిస్తే, యేసుప్రభు మాటలను వక్రీకరించి దాన్ని అబద్ధ సాక్ష్యంగా వీరిరువురు చెప్తున్నారు. అంటే యోహాను సువార్తలో యేసుప్రభు మాట్లాడిన మాట చూద్దాం. యోహాను సువార్త 2వ అధ్యాయం 19వ వచనం చదువుదాం.
యేసు ఈ దేవాలయం పడగొట్టి 3 దినములలో మీరు గమనించాలి, చాలా వ్యత్యాసం ఉంది వారు చెప్పిన మాటలు, యేసుప్రభు వారు చెప్పిన మాటలు. యేసుప్రభు వారు ఏమన్నాడు? ఈ దేవాలయం పడగొట్టి 3 దినాలలో లేపెదను అన్నాడు. వారేం చెప్తున్నారు? ఈ దేవాలయం పడగొట్టి 3 దినములలో కట్టేదను అంటున్నాడు. కట్టడానికి లేపడానికి చాలా వ్యత్యాసం ఉంది. కట్టడానికి లేపడానికి చాలా వ్యత్యాసం ఉంది. అందుకని యేసుప్రభు వారు దేహం అనే ఆలయం కోసం మాట్లాడుతున్నాడు. అందుకే అది లేపబడింది, కానీ ఆలయం పడగొట్టబడితే కట్టబడదు అన్న విషయాన్ని మనం అక్కడ గమనించాలి. కానీ వారు దాన్ని వక్రీకరించి ఈ దేవాలయం అనగా యెరూషలేము దేవాలయాన్ని పడగొట్టి 3 దినాల్లో కడతానన్నాడని అబద్ధ సాక్ష్యముగా ఆయన మాటలను వక్రీకరించి చెప్పారు. కానీ ఆయన శరీరం అనే దేవాలయం కోసం మాట్లాడాడు. అది పడగొట్టబడిగా ఎంతమంది కుట్రలు చేసి, ఎంతమంది అన్యాయపు తీర్పు తీర్చి, దొంగ సాక్ష్యాన్ని సృష్టించి ఆయన మరణానికి అప్పగించిన వారు పడగొట్టిన 3వ దినం ఆయన లేపుతానని ఆయన సత్యాన్ని పలికాడు. కాబట్టి ఆయన చెప్పిన మాటల్ని వక్రీకరించిన వారి అబద్ధపు సాక్ష్యాన్ని వారు స్వీకరించారు. సన్హెడ్రిన్ సభ అటువంటి సాక్ష్యాన్ని స్వీకరించదు. అలాగే ముఖ్యంగా మరణశిక్ష విధించాలంటే మరణమగు నేరాన్ని మోపబడాలి. అలాగనే 2-3 సాక్షులు ఉండాలి. మరణశిక్షకు 2-3 నిజమైన సాక్షులు ఉండాలి. వీరు అబద్ధ సాక్షులు, నిజమైన సాక్షులు ఉండాలి. అబద్ధ సాక్షుల్ని ఏర్పరచుకున్నారు. సన్హెడ్రిన్ సభ అలా ఏర్పరచుకోకూడదు. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, నిందితుని మీద స్వయంగా నిందారోపణ చేయకూడదు, చేయించకూడదు. అక్కడ ఆ సభలో యేసుప్రభు వారిని కొట్టి ఉమ్మివేసి అపహసించడం జరిగింది. స్వయంగా నిందితుని మీద అలాగన చేయకూడదు. సన్హెడ్రిన్ సభ నియమం అది. వీటన్నిటిని ఆ సభ మీరి సభ అంతటి వారు అపరాధులయ్యారు. యేసుప్రభు వారు ఒక్కడే నిరపరాధి. కానీ ఈ సభ అపరాధులయ్యి ఉండి వీరందరూ ఏం చేశారు? ఆయన్ని అపరాధిని చేసి మరి నిరపరాధిని అపరాధిగా మార్చారు. గమనించాలి, యేసుప్రభు వారు ఈ సభ ఎదుట నిలవబడి మరి వారి ఎదుట నిరపరాధి అయినప్పటికీ అపరాధిగా ఎందుకు ఎంచబడ్డాడు అని అంటే, వారు మొదటి నుంచి యేసుప్రభు వారిని చంపాలని చూస్తున్నారు. ఎందుకు చంపాలి అని అంటే, వారి జీవనాధారం పోతుంది, అలాగే వారి భవిష్యత్తు అగమ్య గోచరం అయిపోతుంది, వారి గౌరవం మర్యాద పోతుంది, వారికి అగ్రపీఠాలు కావాలి, వారికి అగ్రస్థానాలు కావాలి, అలాగనే వారికి గౌరవ మర్యాదలు కావాలి. ఇవేవి వారికి దొరకవు. అందుకనే వారు ఏమనుకుంటారంట, జరిగిన సందర్భాన్ని, యేసుప్రభు వారు బోధించిన విధానాన్ని, ఆయన చేసిన అద్భుతాలను, స్వస్థతలను చూసి వారు కంగారు పడ్డారు. అందుకే యోహాను సువార్త 11వ అధ్యాయము 47వ వచనం చదువుదాం. కాబట్టి ప్రధాన యాజకులను, పరిసయ్యులను మహాసభను సమకూర్చి, మనమేమి చేయుచున్నాం? ఈ మనుష్యుడు అనేకమైన సూచక్రియలు చేయుచున్నాడే, మనం ఆయనను ఇలాగ చూచుచూ ఊరకుండిన ఎడల అందరూ ఆయన యందు విశ్వాసం ఉంచెదరు. అప్పుడు రోమీయులు వచ్చి మన స్థలమును మన జనమును ఆక్రమించుకొందురని చెప్పిరి. గమనించారా? వారి కుట్ర దేనికోసమంట? ప్రజలందరూ ఆయన సూచక్రియలు, అద్భుతాలు, స్వస్థతలు, బోధలు విని ఆయన విశ్వసిస్తే వీరి బతుకు తెగిపోతుంది. వీరిని ఎవడు నమ్మడు, వీరిని ఎవడు వెంబడించడు, వీరిని ఎవడు గౌరవించడు. అందుకని మహాసభ అందరూ కూడా ముందుగానే కుట్ర పూనారు. అందుకే 53వ వచనంలో మనం చదివితే, కాగా ఆ దినము నుండి వారు ఆయనను చంపను ఆలోచించుకోండి. గమనించారా? అప్పటి నుంచి ఆయన్ను ఎప్పుడు చంపుదామా, ఆయన ఎప్పుడు పట్టుకుందామా అని సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఈ మహాసభ వారు. ఈ సమయం రానే వచ్చింది. యేసుప్రభు వారి చేతికి చిక్కాడు. అందుకని ఆయన తీసుకొచ్చి ఈ మహాసభ ఎదుట అర్ధరాత్రి వేళ కూర్చోబెట్టి ఆయన మీద అబద్ధ సాక్ష్యాలు వెతుకుతున్నారు. ఎవడైనా వచ్చి అబద్ధ సాక్ష్యం చెప్తే ఆ సాక్ష్యాన్ని బట్టి ఆయన మరణానికి పాత్రుడిగా చేద్దామని, మరణశిక్షకు అప్పగిద్దామని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. గమనించండి, నిరపరాధి అయినటువంటి యేసుప్రభు వారు నిశ్శబ్దాన్ని ఎందుకు ఆశ్రయించాడో తెలుసా? ఎందుకు నిశ్శబ్దంగా ఆయన ఉన్నాడో తెలుసా? మనం గమనించాలి. ఆయన వాస్తవానికి మన మీద మన తప్పు లేకుండా ఎవరైనా మన మీద తప్పు మోపితే ఏం చేస్తాం? మనము సాయి శక్తిలో ప్రయత్నిస్తాం మన తప్పు లేదని నిరూపించుకోవడానికి. అవునా కాదా? ఎక్కడ ఉన్నారు? ఇక్కడే. దేవునికి స్తోత్రం. మన తప్పు లేకుండా మన మీద ఎవరైనా నేరం మోపితే ఊరుకుంటామా? మరి యేసుప్రభు వారు ఎందుకు మౌనంగా ఉన్నాడు? ఎందుకు నిశ్శబ్దంగా ఉన్నాడు యేసుప్రభు వారు అంటే, అది కూడా దేవుని ప్రణాళిక అన్న
విషయాన్ని మనం గమనించాలి. అది కూడా ఆయన చిత్తాన్ని నెరవేర్చడమే అని మనం గమనించాలి. ఇంకొక విషయం ఏంటంటే, యూదుల సభ ఎలా జరగాలో యూదులకు తెలుసు. యేసుప్రభు ఎవరు? యూదుడేగా. యేసుప్రభు కూడా ఒక యూదుడే. కాబట్టి ఆయనకు తెలుసు ఈ మహాసభ అర్ధరాత్రి జరుగుతుందంటే ఇది అన్యాయపు సభ అని యేసుప్రభుకి తెలుసు. ఇంకొక విషయం ఏంటంటే, వాస్తవంగా మనం ఎప్పుడు కూడా మూర్ఖులతో, మూర్ఖ జనాంగంతో వాదించకూడదు. వాదిస్తే ఏమవుతుందట? ఒక ఆయన అంటాడు, ఆర్గ్యూయింగ్ విత్ ఫూల్స్ ఈజ్ లైక్ కిల్లింగ్ ఏ మస్కిటో అని ఒక చీక్ అంటాడు. అంటే మూర్ఖులతో వాదించడం ఎలాంటిదంటే నీ చెంప మీద వాలిన దోమని చంపినట్టు. ఎయిదర్ యూ కిల్ ఆర్ నాట్, యూ విల్ బి ఎండెడ్ విత్ స్లాపింగ్ యువర్ సెల్ఫ్ అంటాడు. అంటే గమనించాలి, దోమ చెంప మీద వాలింది, గట్టిగా కలుస్తుంది, ఏం చేస్తావు? చెప్తావు కదా. ఇప్పుడు ఇలా పెట్టి ఇలా కొట్టుకుంటావు. దోమ చచ్చినా చావకపోయినా చెంపదెబ్బ నీకు నువ్వే కొట్టుకున్నట్టు, అవునా కదా? అదే మూర్ఖులతో వాదించడం అనేది కూడా అలాగే ఉంటుంది. అందుకే యేసుప్రభు నిశ్శబ్దంగా ఉన్నాడు. అందుకని మనం గమనించాలి, దేవుని వాక్యం కూడా తెలియజేస్తుంది. ఆదికాండం 6:3 దేవుని ఆత్మ, యెహోవా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. ఎందుకంటే యేసుప్రభు వారు ఇప్పుడు వాదించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాదించిన మూర్ఖ జనం ఒప్పుకోరు. ఎందుకంటే ఆయన మొదటి నుంచి చంపాలనే ఆలోచనతోనే ఉన్నారు. మొదటి నుంచి ఆయన పట్టి మరణానికి అప్పగించాలనే ఆలోచనతో ఉన్నారు. కాబట్టి ఇప్పుడు యేసుప్రభు వారు వాదించినంత మాత్రాన ఆయన నీతిమంతుడని, న్యాయవంతుడని, దేవుడని వారు అంగీకరించరు. అలాంటి వారితో వాదించిన అవసరం అని దేవుడు కూడా నిశ్శబ్దంగా ఉన్నాడు. ఇంకొకటి ఏంటంటే, ప్రవచనాల నెరవేర్పు కూడా జరగాలి. అందుకనే యెషయా గ్రంథం 53:7 చెప్పినట్లుగా, ఆయన వటకు తేబడిన గొర్రెపిల్లయు బొచ్చు కత్తిరించి వాని ఎదుట గొర్రెపిల్ల మౌనముగా ఉండినట్లు ఆయన నోరు తెరవలేదు అనే మాట మనం చూస్తాం. అన్యాయపు తీర్పు పొంది అతడు కొనిపోబడిన అనే మాట మనం చదువుతాం. అంటే ఆయన ఎందుకు మౌనంగా ఉన్నాడట? యెషయా ప్రవక్త ప్రవచించిన మాటల్ని నెరవేరుస్తూ ఆయన మౌనంగా ఉన్నాడు అన్న విషయాన్ని మనం గమనించాలి. ఆయనలో తప్పు లేదు. చాలా మంది ఏమనుకుంటారు, తప్పు లేని వాడు మాట్లాడొచ్చు కదా, నాలో ఏ తప్పు లేదని వాదించవచ్చు కదా అని అంటాడు. కానీ వాస్తవానికి యేసుప్రభు వారు ప్రవచన నెరవేరుస్తూ మౌనముగా ఉన్నాడు. అలాగే మూర్ఖమైన జనాంగంతో ఆయన వాదించడు కనుక ఆయన వాదించలేదు. అలాగే మరి ఒక విషయం ఏంటంటే, మనందరి కొరకు ప్రాణం పెట్టడానికి మౌనంగా ఉన్నాడు. మనందరి కొరకు ప్రాణం పెట్టడానికి ఆయన నిశ్శబ్దాన్ని కొనసాగించడం అన్న విషయాన్ని మనం గమనించాలి. కనుక ఆయన నెరవేర్చడానికి మరి ప్రవచన నెరవేర్పుగా, అలాగే మనందరి కొరకు ప్రాణం పెట్టడానికి నిశ్శబ్దంగా ఉన్నాడు. నిరపరాధి అయినప్పటికీ మౌనంగా ఉన్నాడు. అలాగే ఆయన అన్యాయపు సభను ఎరిగి మౌనంగా ఉన్నాడు. అలాగనే మూర్ఖులతో వాదించకూడదని ఆయన మౌనంగా ఉన్నాడు, నిరపరాధి అయినప్పటికీ కూడా. తర్వాత ఆయన ఒక్క మాటే మాట్లాడాడు యేసుప్రభు. తర్వాత చదువుదాం. ఆయన మాట్లాడిన మాట ఏంటి? నీవన్నట్టే 26వ అధ్యాయం. అందుకు ప్రధాన యాజకుడు ఆయనను చూసి, నీవు దేవుని కుమారుడువైన క్రీస్తువైతే ఆ మాట మాతో చెప్పుమని జీవమగల దేవుని తోడని నీకు ఆనబెట్టుచున్నాను. అందుకు యేసు నీవన్నట్టే. ఒకే ఒక్క మాట యేసుప్రభు మాట్లాడు. ఈ మాటకైనా యేసుప్రభు ఎందుకు మాట్లాడాడు? ఈ మాట ఆయన సొంత సాక్ష్యం. ఎందుకు తెలుసా? ఇప్పటి వరకు ఆయన మీద మోపబడిన మాటలు, నేరాలు అన్ని కూడా కల్పితం, అబద్ధ సాక్ష్యాలు. అందుకనే వాటి దేనికి కూడా యేసుప్రభు సమాధానం చెప్పలా. కానీ ఇప్పుడు ఈ మాట సత్యము కాబట్టి, ఆయన నిజముగా దేవుని కుమారుడు, దేవుడు సర్వ సృష్టికర్త కాబట్టి ఆయన మాట్లాడిన మాటకి ప్రధాన యాజకుడికి సమాధానం ఇస్తూ, నీవన్నట్టే నేను దేవుని కుమారుడిని, నీవన్నట్టే జీవమగల దేవుణ్ణి, నీవన్నట్టే దేవుణ్ణి నేనే, నీవన్నట్టే సృష్టికర్తను నేనే అని యేసుప్రభు వారే స్వీయ సాక్ష్యం ఇస్తున్నాడు. సెల్ఫ్ డిక్లరేషన్ ఆఫ్ జీసస్ యాజ్ గాడ్. దేవునిగా ఆయన తనను తాను ప్రకటించుకుంటూ ఈ మాట మాట్లాడుతున్నాడు. నీవన్నట్టే అన్నమాట అంటే అతను ఏమన్నాడు? నీవు జీవమగల దేవుని కుమారుడు అని ఒప్పుకో అని అంటున్నాడు. అలాగే నీవన్నట్టే అని యేసుప్రభు చెప్పినట్లుగా మనం చూస్తాం. ఇది కూడా ప్రవచన నెరవేర్పు అన్న విషయాన్ని మనం గమనించాలి. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము
దానియేలు గ్రంథంలో ప్రవచన రీతిని యేసు ప్రభువు వారు దాన్ని నెరవేరుస్తూ ఈ మాటలు పలుకుతూ ఉన్నాడు. 7వ అధ్యాయము 13వ వచనం చదువుదాం. అమ్మా, రాత్రి కలిగిన దర్శనములను నేను ఇంకా చూచుచుండగా ఆకాశ మేఘారూఢుడై మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చి ఆ మహావృద్ధుడగు వాని సన్నిధిని ప్రవేశించి ఆయన సముఖమునకు తేబడెను. సకల జనములను రాష్ట్రములను ఆయా భాషను మాట్లాడువారును ఆయనను సేవించినట్లు ప్రభుత్వమును మహిమయు ఆధిపత్యమును ఆయనకి ఇయ్యబడెను. ఆయన ప్రభుత్వం శాశ్వతమైనది, అది అన్నిటికీ తొలగిపోదు. ఆయన రాజ్యము ఎప్పుడునో లయము కాదు. అనగా ఆ పరలోకపు తండ్రి ఎదుట మనుష్య కుమారుని పోలిన ఒక కుమారుణ్ణి నేను తీసుకొని రావడం చూశాను. అతడికి సర్వాధికారం ఇవ్వబడింది. ఆయన రాజ్యం ఎలా ఉందట? ఎప్పటికీ తొలగిపోదట, ఎన్నటికీ లయము కాదట. అటువంటి శాశ్వత రాజ్యాధికారిగా యేసు ప్రభువు వారిని దేవుడు, తండ్రి అయిన దేవుడు నియమిస్తున్నట్లుగా దానియేలు దర్శనంలో చూశాడు. ఆ దర్శనాన్ని నెరవేరుస్తూ యేసు ప్రభువు వారి మాట మాట్లాడుతున్నాడు. నేను దేవుని కుమారుని, జీవము గల దేవుని కుమారుని అనే ఆ ప్రవచనాన్ని యేసు ప్రభువు నెరవేర్చడానికి ఆ మాట మాట్లాడాడు. నీవన్నట్టే నేను దేవుని కుమారుణ్ణి. అలాగే దావీదు భక్తుడు కీర్తనకారుడు 110వ కీర్తనలో 1వ వచనంలో కూడా అంటాడు, ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువుని నీ పాదములకు పీఠముగా చేయ వరకు నా కుడి పార్శ్వమున. గమనించండి, ఇది కూడా నెరవేర్చడానికే ఆయన ఈ మాటను పలికాడు. అంటే ఈ మాటలో ఆయన దైవత్వాన్ని, అలాగే ఆయన మెస్సియాత్వాన్ని, అలాగే ఆయన శక్తిని, అధికారాన్ని ఆయన ప్రకటిస్తున్నాడు. నీవన్నట్టే అని స్పష్టంగా యేసు ప్రభువు తెలియజేస్తున్నాడు. అయితే ఈ మాట సత్యమే, ఈ మాట నిజమే. కానీ వారికి ఈ మాట ఎలా అనిపించిందట? దేవదూషణగా కనిపించింది. బ్లాస్ఫెమీ అంటే దేవదూషణ. దేవుని స్థానాన్ని యేసు ప్రభువు వారు తీసుకున్నట్లుగా, వారు దేవుణ్ణి దూషించినట్లుగా వారు ఈ మాటను తీసుకుని ఆయన మరణానికి పాత్రుడని అబద్ధ సాక్ష్యాన్ని ఆయన మీద మోపారు. నిరపరాధి అయినప్పటికీ అపరాధి ఎందుకయ్యాడో తెలుసా? వాస్తవానికి మనందరం పాపులు. మనందరం ఎవరో రామపత్రికలో పౌలు అంటాడు కదా, మనందరము పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నాం. అంటే వీఆర్ ఆల్ సిన్నర్. అంటే మనందరం పాపులమే. మనం పాపులమైతే మనము అపరాధులమే కదా, అవునా కదా? అపరాధులమే. అయితే అపరాధులైనట్టు మనల్ని నిరపరాధులే చేయటానికి నిరపరాధి అని యేసు ప్రభువు వారు అపరాధిగా ఎంచబడ్డాడు. అర్థమైందా? మనందరం అపరాధులైన మనల్ని నిరపరాధులుగా మార్చడానికి నిరపరాధి అని యేసు ప్రభువు వారు అపరాధిగా ఎంచబడి అన్యాయపు తీర్పు పొందాడు. కాబట్టి మన కోసం ఆయన మౌనంగా ఉన్నాడు. మన కోసం అబద్ధ సాక్ష్యం కూడా ఆయన మీద వేసుకున్నాడు. మన కోసం మరణానికి అప్పగించబడ్డాడు. కనుక ఆయన నిరపరాధి అనే విషయాన్ని చాలా స్పష్టంగా ఈ లేఖనం ద్వారా, లేకపోతే దేవుని మాటల ద్వారా మనం అర్థం చేసుకోవాలి. అలాగే చివరిగా ఆయన ఈ మాట మళ్ళీ పలికిన తర్వాత ఆయనకు అవమానం ఎదురైంది. ఏంటి అవమానాలు అంటే ఆయనను కొట్టారు, ఉమ్మివేశారు, అపహసించారు. క్రీస్తువా? అయితే నువ్వు క్రీస్తువా? నువ్వు మెస్సయ్యావా? అయితే నువ్వు మేమెవరు కొట్టామో ప్రవచించమని ఆయన అపహసించారు, హేళన చేశారు, ఉమ్మివేశారు. అలాగే ఆయనను గుద్ది అపహసించారు. అంటే చాలా చులకనగా ఆయన చూశారు, అవమానంగా ఆయనను ఎంచారు. కనుక అవమానాలు కూడా కేవలము మౌనంగా ఉండటానికి గల కారణం ఏంటంటే మనందరినీ మరి నీతిమంతులుగా మార్చడానికి, నిరపరాధులుగా మార్చడానికి ఆయన ఈ భారాన్ని, అలాగే అవమానాన్ని ఆయన అంగీకరించాడు, మౌనముగా భరించాడు అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. అందుకనే కొలస్సీ పత్రికలో మనం చూస్తే 1వ అధ్యాయము, కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం చదువుదాం. తన సన్నిధిని పరిశుద్ధులుగాను, నిర్దోషులుగాను, నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మల్ని సమాధానపరిచింది. గమనించారా? మనల్ని అక్కడ దేవుని సన్నిధిలో ఎలా నిలబెట్టాలనుకుంటున్నాడు దేవుడు? నిరపరాధులుగాను, నిర్దోషులుగాను, అలాగనే పరిశుద్ధులుగాను మనల్ని నిలబెట్టుటకు మా రక్త మాంసాలలో ఆయన మనల్ని సమాధానపరచడానికి ఆయన మౌనంగా ఉన్నాడు.
భరించాడు, అన్యాయపు తీర్పు పొందాడు, అబద్ధ సాక్ష్యాన్ని ఆయన మీద మోపుకున్నాడు. ఇవన్నీ కూడా యేసుప్రభు వారు మన కోసం చేశాడన్న సత్యాన్ని మనం గమనించాలి. అంటే మనం నిరపరాధులుగా మారటానికి ఆయన నిరపరాధి అయి ఉండి అపరాధాన్ని ఆయన మీద వేసుకున్నాడు అన్న సత్యాన్ని మనం గమనించాలి. అందుకే యేసుప్రభు వారు కూడా మనందరినీ మరి నీతిమంతులుగా నిరపరాధులుగా బ్రతకమని చెప్తున్నాడు. యేసుప్రభు వారు నిరపరాధి అనే సత్యాన్ని కేవలము ఈ లేఖనమే కాదు కానీ మనుష్యులు కూడా అంగీకరిస్తున్నారు. మీరు గమనిస్తే పిలాతు యేసుప్రభు వారు ఉదయాన్నే ఆ సభ అయిపోయిన తర్వాత ఆయన మరణానికి అప్పగించాలని చెప్పి యూదా సాంప్రదాయంలో సెనహెడ్రిన్ సభకి మరణశిక్ష విధించే హక్కు లేదు, మరణశిక్ష విధించే అధికారం లేదు. అందుకని వారు ఏం చేశారంటే రాత్రి ఆ సభలో అన్యాయపు తీర్పు తీర్చి ఆయన మరణానికి సిద్ధపరిచి ఉదయాన్నే తీసుకెళ్లి అక్కడ రోమా ప్రభుత్వం దగ్గర పెట్టాలి మరణశిక్ష విధించాలంటే. అందుకని రోమా ప్రభుత్వానికి అప్పగించడానికి ఆయన ఏం చేశారంటే ఉదయాన్నే పిలాతు దగ్గర తీసుకెళ్లారు. పిలాతు దగ్గర నుంచి ఆ తర్వాత హేరోదు దగ్గర తీసుకెళ్లారు. అలాగా పిలాతు దగ్గర 3 సార్లు వచ్చాడు యేసు ప్రభు వారు. 3 సార్లు ఆయన ఎదురు నిలవబెట్టబడ్డాడు. 3 సార్లు పిలాతు విచారించి ఏం తేల్చాడు చివరికి ఏంటంటే, మీరు గమనించాలి, లోకసువార్త 23వ అధ్యాయము, లోకసువార్త 23వ అధ్యాయము 22వ వచనం చదవండి అమ్మా. 3వ మారు అతడు ఎందుకు ఇతడు ఏ దుష్కార్యము చేశాను, ఇతని యందు మరణమునకు తగిన నేరమేమియో నాకు అగపడలేదు కనుక ఇతను శిక్షించి విడుదల చేతునని వారితో చెప్పాను. గమనించారా, పిలాతు 3 సార్లు విచారించిన ఈయనలో ఏ తప్పు కనుగొనలేకపోయాడు. ఏ దుష్కార్యము ఆయన చేసి ఉండలేదని గ్రహించాడు కనుక మరణము పొందేంత శిక్ష ఈయన ఏ తప్పు ఈయన చేయలేదు, మరణం పొందేంత తప్పు ఈయనలో లేదని పిలాతు కూడా ఏం చేస్తున్నాడట, ఆయన నిరపరాధిగా ఒప్పుకున్నాడు. అలాగే మనం గమనించాలి, ఆయన అమ్ముకొని డబ్బు చేసుకుందామని చెప్పి డబ్బులకు అనగా 30 వెండి నాణేలకు అమ్మివేసిన ఇస్కరియోతు యోధా సాక్ష్యం ఏంటో చూడండి. మత్తయి సువార్తలోనే 27వ అధ్యాయం తదనంతరమే ఈ రాత్రి సంఘటన జరిగిన తర్వాత ఉదయాన్నే 27వ అధ్యాయంలో 3వ వచనం చదువుదాం. అప్పుడు ఆయన అప్పగించిన యోధా ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపడి ఆ 30 వెండి నాణెములు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరలా తెచ్చి నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసి తిని. ఏమన్నాడు? నిరపరాధ రక్తము. గమనించారా? అంటే ఇస్కరియోతు యోధ అంత కుట్ర చేసి ఆయన అప్పగించి అమ్ముకున్న ఇస్కరియోతు యోధ కూడా ఏం మాట్లాడుతున్నాడు అంటే ఈయన నిరపరాధి. పిలాతు 3 సార్లు విచారించి పిలాతు చెప్పిన సాక్ష్యం ఏంటి? ఈయన నిరపరాధి. అన్నిటికంటే ప్రాముఖ్యంగా పిలాతు భార్య కనిన కలలో కూడా ఆమె గ్రహించింది ఏంటంటే ఆ నీతిమంతుని జోలికి నువ్వు పోవద్దు. అంటే ఇంత గొప్ప సాక్ష్యము కలిగి నిరపరాధిగా ఉన్న యేసు ప్రభు వారు అపరాధిగా ఎందుకు ఎంచబడ్డాడంటే ఆయన కేవలం నీకోసమే, కేవలం నీకోసం, మన కోసమే. అందుకనే ఆయన దేవుడు సర్వశక్తిమంతుడు కనుక నిన్న కూడా లేఖనంలో ఆయన అంటాడు, నేను నా తండ్రిని వేడుకొననియో ఆయన నాకు 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను పంపడని నీవు అనుకుంటున్నావా అని అంటాడు. అంటే ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన ఎవడు బంధించలేడు, ఆయన ఎవడు సభలో నిలబెట్టలేడు, ఆయన మీద ఎవడు అబద్ధ సాక్ష్యం పలకలేడు. కానీ మన కోసమే ఆయన భరించాడు, మన కోసమే మౌనముగా ఉన్నాడు, మన కోసమే ఆయన మన నేరములను, భారములను, పాపములను ఆయన భుజాన వేసుకున్నాడు, న్యాయపు తీర్పు పొందాడు అన్న విషయాన్ని మనం గమనించాలి. ఈరోజు మనం గమనిస్తే మన జీవితాల్లో కూడా మనుషులైనటువంటి వారు, చుట్టూ ఉన్న జనాంగం, సమాజం, లేకపోతే మన సొంత మనుషులే కొన్నిసార్లు మన మీద అబద్ధ సాక్ష్యాలు మోపుతూ ఉంటారు, మన మీద మన మీద లేనిపోని మాటలు చెప్తూ ఉంటారు, మన మీద నేరం మోపుతూ ఉంటారు, మనల్ని అపరాధులుగా లోకానికి చూపించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు, మనల్ని శిక్షకు అర్హులుగా ఈ లోకానికి చూపిస్తూ ఉంటారు, నేరస్తులుగా మనల్ని సృష్టిస్తారు, చిత్రీకరిస్తారు. అలాంటి జనాంగం మధ్యలో మనం ఉన్నాం. అక్కడ ఉన్న వారందరూ యేసు ప్రభు వారు నిలవబడిన సభ అంతా కూడా మూర్ఖ జనాంగం అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. వారందరూ కూడా ఆయన చంపవాలనే చూస్తున్నారు, ఎవరు ఆయనను సంరక్షించడానికి ప్రయత్నం చేయట్లేదు. అలాంటి వారి మధ్య దేవుడు నిరపరాధి అయి ఉండి అపరాధిగా ఎంచబడ్డాడు. అయినా కూడా దేవుడు మన కోసమే అన్న సత్యాన్ని మనం గమనించాలి.
కాబట్టి ఈరోజు మనల్ని కూడా ఆయన ఏమంటున్నాడంటే, మిమ్మల్ని నేను నిరపరాధులుగా, పరిశుద్ధులుగా, అలాగే నిర్దోషులుగా దేవుని ఎదుట నిలబెట్టాలనుకుంటున్నాను. కాబట్టి ఈ లోకంలో కూడా మీరు అలాగే ఉండండి. మీ మీద అన్యాయపు తీర్పు తీర్చబడినా పర్వాలేదు, మీ మీద అభండాలు వేసినా పర్వాలేదు, మీ మీద నిందలు మోపినా పర్వాలేదు, మీరు అన్యాయపు తీర్పు పొందినా పర్వాలేదు, కానీ మీరు నీతిమంతులుగానే జీవించాలి, నిష్కపటులుగానే ఉండాలి, అలాగే మీరు నిరపరాధులుగానే ఈ లోకంలో జీవించాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. అందుకే ఫిలిప్పీ పత్రికలో అపోస్తలుడైన పౌలు ఒక చక్కని మాట మాట్లాడతాడు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం చదువుదాం. మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను, నిష్కళంకులను, అనింద్యులనై దేవుని కుమారులన్నట్లు సణుగులను, సంశయములను మాని సమస్త కార్యములను చేయండి. అర్థమైందా మీకు? దేవుడు మనల్ని ఎలా బ్రతకమంటున్నాడట? మూర్ఖజనం, వక్రమైన మూర్ఖజనం మధ్యలో మనం ఉన్నాం. అవసరమైతే ఈరోజు నిన్ను పైకెత్తి పొగిడిన వారే రేపు నిన్నేమంటారు? నిరపరాధిగా, అపరాధిగా నిన్ను చిత్రీకరిస్తారు, నేరస్తుడిగా నిన్ను చూపిస్తారు లోకానికి. కాబట్టి మనల్ని నిందలతోనూ, హింసలతోనూ, అలాగే అపరాధములతోనూ, అబద్ధ సాక్ష్యాలతోనూ కొన్నిసార్లు ఈ మూర్ఖజనం మనల్ని హింసించినప్పుడు, బాధ పెట్టినప్పుడు నువ్వేం చేయాలి? మనం ఏం చేయాలంట? మనము దేవుని మీద ఆధారపడి, దేవుడు చెప్పినట్లుగా తప్పు చేయకుండా నీతిమంతులుగా, యథార్థవంతులుగా, నిరపరాధులుగా, అనింద్యులుగా, నిష్కపటులుగా, నిర్దోషులుగా ఈ లోకంలో జీవిస్తే దేవుడు ఎప్పుడు కూడా మనల్ని విడిచిపెట్టడం అన్న విషయాన్ని మనం గమనించాలి. అయితే అక్కడ వారు ఏమనుకుంటారు? మూర్ఖజనం యేసుప్రభు వారి మీద ఎంత మోపేసాం, చంపాలనుకున్నాం, మరణానికి అప్పగించేసాం అనుకుంటున్నారు. కానీ యేసుప్రభు వారు దేవుడి చిత్తాన్ని నెరవేరుస్తున్నాడు అన్న సత్యాన్ని ఈ మూర్ఖజనం అర్థం చేసుకోలేదు. ఈరోజు మన చుట్టూ ఉన్న కూడా చాలా మంది మూర్ఖజనం ఏం చేస్తారు? మన మీద అబద్ధ సాక్ష్యాలు మోపుతారు, కానీ దేవుడు మన పక్షం యుద్ధం చేస్తాడని, దేవుడు మన పక్షంగా వ్యాజ్యమాడుతాడని వారు గ్రహించరు, మూర్ఖజనం. కాబట్టి గమనించాలి, నువ్వు నీతిమంతునిగా, నిరపరాధిగా, నిర్దోషిగా, అనింద్యునిగా, పరిశుద్ధినిగా ఈ లోకంలో జీవించాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. అందుకని ఆయన నిరపరాధి అయి ఉండి నీకోసం అపరాధి అయ్యాడు. మనం అపరాధులమై ఉండి దేవుని ఎదుట పరిశుద్ధులుగా, నిరపరాధులుగా నిలవబెట్టడానికి ఆయన భారాన్ని మోసాడు. కనుక నువ్వు నీ బాధ్యతగా ఈ లోకంలో అలాగే జీవించాలన్న దేవుని ఉద్దేశం. అందుకనే మన పాత నిబంధనలు యోసేపు గురించి చదివాం. 39వ అధ్యాయం ఆదికాండము, 37వ అధ్యాయం ఆదికాండము 21 నుంచి చదివినట్లయితే అన్నలు, సొంత అన్నలు ఏం చేస్తున్నారు? యోసేపుని ఏం చేస్తున్నారు? ఆయన చంపాలని చూస్తే రూబేను అడ్డుకున్నాడు. రూబేను అడ్డుకోగా అతన్ని ఆ గుంటలో పడేశారు. అన్యాయపు తీర్పు తీర్చబడ్డాడు, అక్రమము మోపబడ్డాడు. అలాగే అతడు అన్యాయముగా శిక్షణ పొందాడు. అన్యాయపు తీర్పు తీర్చి అతన్ని పుట్టి ఆ గుంటలో వేశారు. తర్వాత బానిసగా అమ్మివేయబడ్డాడు. అప్పుడు ఐగుప్తుకు తీసుకుని వెళ్ళాక ఐగుప్తులో కూడా మరి పోతీఫరు భార్య చేత అన్యాయపు తీర్పు పొంది ఆ శిక్షను చెరసాల్లో అనుభవించాడు. ఏ సందర్భంలోనైనా యోసేపు నిరపరాధిగానే ఉన్నాడు. ఏ నేరం అతని మీద లేదు, కానీ మోపబడింది. నేరం అతని మీద మోపబడింది. గమనించారా? యోసేపును దేవుడు విడువలేదు. యోసేపుకు దేవుడు తోడుగా ఉన్నాడు. ఎందుకంటే యోసేపు నీతిమంతుడు, పరిశుద్ధుడు, అలాగే నిరపరాధిగా ఉన్నాడు. ఏ నేరము చేయలేదు, ఏ పాపము చేయలేదు, ఏ దోషము చేయలేదు. అందుకే యేసుప్రభు వారు తలపులో, మాటలో, క్రియలో 3 విధాలుగా కూడా పరిశుద్ధుడు కనుక ఆయన నిజమైన నిరపరాధి. అలాగే మనం కూడా జీవించాలంటాడు. యోసేపు అలా జీవించాడు కనుక యోసేపుని చెయ్యి విడవలేదు. మరి మనము కూడా అటువంటి వారముగానే జీవించాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. ఎందుకంటే మన చుట్టూ ఉన్న జనాంగం ఎలాంటి వారట? చదువుకున్న ఉత్తర ప్రచుత్ర భాగంలో 12వ కీర్తనలో దావీదు భక్తుడు అంటాడు కదా, 2వ వచనం చదవండి. అందరూ ఒకరితో ఒకరు అబద్ధములాడుదురు, మోసకరమైన మనస్సు కలిగి గలవారే ఇచ్చకములాడు పెదవులతో పలుకుదురు. యెహోవా ఇచ్చకములాడు పెదవులన్నింటినీ, బెంకములాడు నాలుకలన్నింటినీ కోసివేయును. మా నాలుగు చేత మేము సాధించదము, మా పెదవులు మావి, మాకు ప్రభువు ఎవడని వారు అనుకుందరు. గమనించారా? మా ప్రభువు ఎవడని వారు అనుకుంటారు. ఎందుకంటే మాటలో, క్రియలో, తలంతులో ఏదో ఒక రకంగా మనం పాపం చేస్తాం. మాట కూడా దేవుని దృష్టికి పాపమే. అందుకనే అక్కడ మాటలు అబద్ధ సాక్ష్యాన్ని పలికి ఆయన్ను మరణానికి అప్పగించారు. మాట ఎక్కడ చేశారు?
మాటతోనే ఆయనను మరణానికి అప్పగించారు. ఈరోజు మన చుట్టూ ఉన్న మనుషులు కూడా ఎలాంటి పెంకములాడుతారు, హెచ్చకములాడుతారు, అలాగే అనేక రకాల అబద్ధ సాక్ష్యాలు మన మీద పలుకుతారు. అటువంటి నాలుకలను దేవుడు కోసివేస్తాడని దావీదు భక్తుడు తెలియజేసుకోండి. ఎందుకంటే మనుషులు నరం లేని నాలుక ఎటైనా తిరుగుతుంది అంటుంటారు కదా. ఎందుకు అంటే ఇప్పుడు ఈరోజు నీ మాట మాట్లాడినాడు, రేపు నా మాట మాట్లాడతాడు, రేపు నా మాట మాట్లాడినాడు, ఎల్లుండి ఇంకొకరు మాట మాట్లాడతాడు. ఎటైనా మార్చగలడు మనిషి. అందుకని దేవుని వాక్యం అంటది, జీవమరణములు నాలుక వశము, దాని యందు ప్రీతి పడివాడు దాని ఫలము తింటాడు, దాని ఫలము తింటాడు. అందుకని నువ్వు మాట్లాడేటప్పుడు, అవతల మీద సాక్ష్యం చెప్పేటప్పుడు, ఒక వ్యక్తి మీద లేకపోతే ఒక మాట మాట్లాడేటప్పుడు ఆలోచించుకొని మాట్లాడాలి. మన నాలుకలు పెదవులు కాచుకొని మాట్లాడాలి. అందుకని మనం నిరపరాధిగా ఉంటే మాట విషయంలో కానీ, అలాగే తలాంతు విషయంలో కానీ, క్రియ విషయంలో కానీ నిరపరాధులుగా ఉన్నప్పుడు దేవుడు నిన్ను విడిచిపెట్టడు. యోసేపు ఎంత శ్రమ అనుభవించినా అన్నల మీద ఒక్క మాట జారలేదు, అన్నల మీద తిరగబడలేదు. పోతీఫరు భార్య అంత బలవంతం చేసిన ఆ పరిశుద్ధతను పోగొట్టుకోలేదు, అలాగే తిరిగి వారి మీద తిరగబడలేదు. శిక్ష అనుభవించాడు, నిరపరాధి అని నిరూపించుకున్నాడు. దేవుని దృష్టికి గొప్పవానిగా ఎంచబడ్డాడు. అందుకే యోసేపుని దేవుడు విడవలేదు, దావీదును కూడా దేవుడు విడిచిపెట్టలేదు. అందుకే తర్వాత వచనం అంటాడు, 5వ వచనంలో, బాధపడు వారికి చేయబడిన బలాత్కారమును బట్టి, దరిద్రుల నిట్టూర్పులను బట్టి నేను ఇప్పుడే లేచదును, రక్షణను కోరుకుని వారికి నేను రక్షణ కలుగజేసేదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. గమనించారు, యెహోవా ఏం సెలవిస్తున్నాడు? నిరపరాధులకు, అలాగే అన్యాయపు తీర్పు పొందిన వారికి, బాధింపబడిన వారికి, దరిద్రులకు ఆయన రక్షణ కలుగు చేస్తా అంటున్నాడు. కాబట్టి ఎప్పుడు నీ పక్షంగా లేకపోయినా నీ పక్షంగా నీ దేవుడు ఉన్నాడని సత్యాన్ని మర్చిపోకు. నీతో నీ దేవుడు ఉన్నాడని మర్చిపోక నీ యథార్థతను, అలాగే నీ విశ్వాసాన్ని, నీ నీతిని నువ్వు కాపాడుకొని లోకంలో బ్రతికినట్లయితే దేవుడు ఖచ్చితంగా మనందరినీ కూడా నిరపరాధులుగా, నిర్దోషులుగా, నిష్కళంకులుగా, అనింద్యులుగా, పరిశుద్ధులుగా తీర్చిదిద్ది పరలోకపు తండ్రి ఎదుటి నిలబెడతాడు. ఆయన ఎదుట మనము అర్హులముగా ఎంచబడతాము, దీవించబడిన వారం అవుతాము. ఆశీర్వదించబడిన వారులారా, లోకము పుట్టక మునుపు మీకు ఒక సిద్ధపరచబడిన ఈ రాజ్యాన్ని మీరు స్వతంత్రించుకోండి దేవుని చేత మనము మెచ్చుకోబడతాము. ఆ స్థితి దేవుడు మనకి తన పరిశుద్ధాత్మ ద్వారా దయచేయను గాక. ఆమేన్. సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానం యేసుక్రీస్తు మీ హృదయంలో మీ తలంపులకు కావలేడును గాక.